కురసంగ రామయ్య 25వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తోటి జాతి ఆరాధ్య దైవం ఆదివాసీ మొదటి తరం ఉద్యోగి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆదివాసీ తోటి జాతి అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. కురసంగ రామయ్య జగిత్యాల జిల్లా రాజారాంపల్లె గ్రామానికి చెందిన సంఘ సంస్కర్త వారి వర్ధంతి జయంతులను గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ 125వ వర్ధంతి మహాసభను రాయకల్ మండలం కొమరంభీం చౌరస్తాలో ఆదివాసీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రపూర్ విదర్భ ఆదివాసీ కోయ వికాస్ పరిషత్ జిల్లా అధ్యక్షులు శైలేష్ అధ్యక్షతన ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. 1945లో జన్మించి అరలేని సేవలు చేసిన నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కురసంగ వేణు, ఆదివాసీ జేఏసీ నాయకులు ఆత్రం రవీందర్, మండల ఆదివాసీ నాయకులు ఆత్రం శేఖర్, నిర్మలా నాయకులు, జిల్లా నాయకులు చక్కటి రాజు తదితరులు పాల్గొన్నారు. నాటి కాలం నుంచి కూడా పెడమరామ వర్ధంతి చేసుకుంటూ వస్తున్నాం. కొందరు మేము చాలాసార్లు పలుమార్లు దరఖాస్తు పెట్టడం జరిగింది, మరి ఇప్పటివరకు కూడా స్పందించలేదు. రామయ్య గారు 1963లో జన్మించి ఆయన గిరిజన గ్రామాలన్నీ తిరుగుతూ 63 సర్కార్ని ఒప్పించి సర్కారు బావులు లభించడం, ఆ గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు తాగునీరు విద్య వైద్యం అందించడం, అట్లే అక్కడ యువతకు కనీసం 40-50 సంవత్సరాలు ఉన్న వృద్ధులను సైతం తీసుకెళ్లి గిరిజన సంక్షేమ శాఖ సాంఘిక సంక్షేమ శాఖగా ఉండే ఆ రోజుల్లో ట్రైబల్ వెల్ఫేర్ అని ఉండకపోయేది. సాంఘిక సంక్షేమ శాఖలో మైనారిటీలు అన్ని శాఖలు కలిపి సాంఘిక సంక్షేమ శాఖ ఉండే. మరి ఆ శాఖలో అందరికీ ఉద్యోగాలు కల్పించడం, ఆదివాసేతరులకు కూడా ఉపాధులు కల్పించడం జరిగింది. ఎప్పటి నుంచో ఉద్యమం వాస్తవానికి ఇది ప్రభుత్వ పరంగా జరపాలి. మరి జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ జిల్లా వాసి రాజరంపల్లిలో పుట్టిన వ్యక్తి, పాత వెల్కటూర్ మండల్లో రాజనపల్లి గ్రామం, ఇప్పుడు మాత్రం అది ఎండపల్లి మండలంలో అయింది. మరి ప్రభుత్వానికి నివేదికలు కూడా చాలాసార్లు ఇవ్వడం జరిగింది. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనని గుర్తించి ఆయన ఈ వర్ధంతి జయంతులు జరపడం కోసం ప్రభుత్వం కొంత కేటాయించి ప్రభుత్వ పరంగానే జరపాలని కోరుకుంటూ ఆయన మా రక్త సంబంధికుడు కనుక మేము ఎక్కువ మాట్లాడకూడదు కనుక ఇతన్ని ఉద్దేశించి ఆత్రం రవీందర్ గిరిజన జేఏసీ నాయకులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కురసంగ రామయ్య 1963లో జన్మించి ఏదో మారుమూల ప్రాంతంలో ఆదివాసీ తోటి కమ్యూనిటీకి చెంది అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే నాకు తెలిసి. అయితే ఆయన చరిత్ర చదివితే ఆయన మా ఆదివాసీ గూడెలలో గోండు 9 తెగలలో ఆయన ఎంతో పుణ్యం చేసి, ఎందుకంటే ఆయన ఆ వ్యవస్థలో ఒక 5వ తరగతో 10వ తరగతి చదివి ఒక ఎడ్యుకేటెడ్గా ఆయన ఒక ధోతి ఒక బ్యాగ్ పట్టుకొని ఊరూరు తిరిగి, అప్పుడు బస్సు సౌకర్యాలు కూడా లేవు, ఏదైనా పల్లెటూరుకు పోదామంటే ఒక వైద్యం లేదు, ఒక నాటు వైద్యంలో మూఢనమ్మకంలో మా ఆదివాసీ జీవించే అప్పుడు ఆయన కూడా అరే గవర్నమెంట్ అంటే తెలియదు, అసలు ఆఫీస్ అంటే తెలియని వ్యవస్థలో ఆయన ఊరూరు తిరిగి అరే కొంతమందికి ఆయన దాదాపు ఒక 40-50 మందికి ఆ రోజుల్లో అటెండర్లు కావచ్చు, ఆశ్రమ పాఠశాలల్లో ఏవైతే చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పించి ఆ కుటుంబాలు కూడా ఇవాళ కురసంగ రామయ్య పుణ్యంతో ఇవాళ వాళ్ళు వెలుగు కచ్చి వాళ్ళ కుటుంబాలు బాగా ఉన్నతంగా బతుకుతారని జరుగుతున్నాయి. ఎందుకంటే నేను ఆదివాసీ తెగలలో కంపల్సరీ ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, మనకు ఓటు బ్యాంక్ కోసం వాడుకుంటున్నాయి. మనం పీటీజీలం ఎందుకు సెంటర్ గవర్నమెంట్కి వెళ్ళి ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా 8 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇక్కడ ఉన్న కరీంనగర్ జిల్లాలో ఆయన రాజరాంపల్లిలో జన్మించి ఆయన ఇక్కడ ఎంతో నా జాతి ఏమైపోతుంది అనే నా జాతి అంతమైపోతుంది, వాళ్ళకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు అనే ఆలోచన అది ఎంత గొప్పతనం అంటే మనం గౌరవపడాలా. ఇవాళ పేరు కోసమో పబ్బం కోసమో 1000 కోట్లు ఖర్చులు పెట్టుకొని ఏదో రకం చేస్తున్నారు. ఒక సామాన్య పీటీజీ కులంలో పుట్టి ఆయన తోటి తెగలో గెలిపించిందంటేనే ఆయన గ్రేట్. ఎందుకంటే అలాంటి మహానుభావులను మనం ఆదర్శంగా తీసుకొని ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్కు రాజ్యాంగ పరంగా మనకు ఏవైతే హక్కులు ఉన్నాయో వీటిని వంచడానికి మనం ఐక్యతగా ఉండాలా. ఇలాంటి స్ఫూర్తిని మన పిల్లలకు చదువు వైద్యం కంపల్సరీ అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్కు పోరాటాలే అవసరం, ఆ పోరాట ఫలితంగానే మనకు సాధించవలసిన అవసరం ఉంటుంది. మనం కంపల్సరీ ఐక్యమత్యంగా ఉండం. ఇప్పటి కూడా ఎక్కడేసిన గొంగడ ఎక్కడుంది. ఆదివాసుల కోసం ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మొన్నవైన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆదివాసులను వాడుకోవడం జరిగింది. కానీ ఇలాంటి మేధావులను ముందుకు తీసుకురావడం ఏం చేసినాయంటే ఎక్కడేసిన గొంగడ ఎక్కడుంది. మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, అలాగే విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. మన రిజర్వేషన్ ఏమైతుంది, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆయన రాసిండు, అందరి కోసం రాసిండు. కానీ ఆ రాజ్యాంగాన్ని ఇలాంటి ఉద్యమ నాయకులని కూడా మనల్ని విస్మరిస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. కనుక ఈ కరీంనగర్ జిల్లాలో పాలించే నాయకులు కావచ్చు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ కావచ్చు, ఇక్కడున్న పెద్దలు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ కావచ్చు,
పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్న ఆదివాసీ తెగులకు తోటి తెగులకు కంపల్సరీ మీరు వారికి కంపల్సరీ ఆ ఇల్లు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఈ రాయకల్ మున్సిపాలిటీలో కంపల్సరీ వాళ్ళకు ఇల్లు ఇవ్వాలా, 5 ఎకరాల భూమి ఇవ్వాలా, జీవో ఉంది. ఇలాంటి వ్యవస్థలో మీరు కంపల్సరీ మాకు ముందుకు తోడుపాటు కంపల్సరీ ఆహ్వానించాలి. అంటే అలాగే ఇక్కడ కమిటీ భవనం లేదు. ఇక్కడ ఆదివాసీ తెగలు దాదాపు రాయకల్ మున్సిపల్ పరిధిలో ఇక్కడ దాదాపుగా ఒక 40-50 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక ఎస్టీ రిజర్వేషన్ ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడున్న ఆదివాసుల కంపల్సరీ మీరు ఉపాధి అవకాశాలు, ఇల్లు కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు ఎనీథింగ్ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కాకుండా ప్రతి ఒక్క అధికారి కూడా ఇక్కడ సర్వే చేసి ఏ కుటుంబాలు ఉన్నాయి, ఎవరికి ఏమి ఇవ్వాలా, ఆ బెనిఫిట్స్ ఏదో దళారీ వ్యవస్థలు కాకుండా నిజమైన సర్వే చేసి ఇక్కడ ఉన్న కుటుంబాలకు మేలు చేయవలసిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఏది ఏడలా ప్రభుత్వం మెడలు వంచడానికి కూడా ఆదివాసీ చేసి ఎప్పటికీ ముందుంటుంది. మా అన్ని తెగలను కలుపుకొని ముందుకు పోతాం. మేమైతే అన్ని కులాలం ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్కరం అందరం అన్నదమ్ములైన ముందుకు పోతున్నాం. కానీ మేము వెనుకబడేలాగా మమ్మల్ని తక్కువ అంచనేసి మీరు చూస్తే మన భవిష్యత్తులో మీకు రాజకీయ సమాజం చేయడానికి ఆదివాసీ చేసి కంపల్సరీ ముందుంటుందని హెచ్చరిస్తూ ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ జై రామయ్య, ఆదివాసుల ఐక్యత.